మన పురాణములు అంటే మన కథలు. జ్యోతిస్వరూపుడైనటువంటి మహేశ్వరుడు ఈ పవిత్ర భారతావనిలో 12 చోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలిసి భక్తులను కరుణిస్తున్నారు. భారతదేశంలో 4 దిక్కులలో 12 జ్యోతిర్లింగాలు, సముద్రపు ఒడ్డున 2, బంగాళాఖాత తీరంలో రామేశ్వరం, అరేబియా సముద్ర తీరాన సోమనాథలింగం, పర్వత శిఖరాలలో 4, శ్రీశైలంలో మల్లికార్జునుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు, మేరు పర్వతాలపై వైద్యనాథలింగం, ఇక మైదాన ప్రదేశాలలో 3, దారుకావనంలో నాగలింగేశ్వరలింగం, ఔరంగాబాద్ వద్ద కృష్ణేశ్వరలింగం, ఉజ్జయిని నగరంలో మహాకాళేశ్వరలింగం, ఇక నదుల ఒడ్డుకు వెళితే 3, గోదావరి తీరాన త్రయంబకేశ్వరం, నర్మదా తీరాన ఓంకారేశ్వరం, గంగా తీరాన విశ్వేశ్వరుడు. ఇలా మొత్తం 12 జ్యోతిర్లింగాల రూపంలో పరమేశ్వరుడు వారి తేజస్సులు విరాజిల్లుతూ ఉన్నాయి. ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు. 13వ లింగం కాలలింగం. తుర్యావస్థను పొందినటువంటి జీవుడే కాలలింగంగా చెప్పబడతాడు. తైత్రీయ ఉపనిషత్తును అనుసరించి బ్రహ్మ, మాయ, జీవుడు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, పృథ్వీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము అనేటువంటి 12 తత్వాలే 12 జ్యోతిర్లింగాలుగా చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి. కాఠ్మండులోని పశుపతినాథలింగం ఈ 12 జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది. ఈ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినా స్పృశించిన ఆ మహిమలు అద్భుతాలు మన జీవితాలలో ఎన్నో వింతలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయన్నమాట. 12 జ్యోతిర్లింగాలను ఆ మహిమలతో కూడినటువంటి మహత్యాలు మన జీవితంలో ప్రస్ఫుటమవుతాయి. 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోలేని వారు కనీసం ఒక్క లింగాన్నైనా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి పెద్దల వాక్కు. సౌరాష్ట్ర దేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకలవతం సం భక్తి ప్రధానాయ కృపావతీర్థం తం సోమనాథం శరణం ప్రపంచే. బ్రహ్మనాథుని మానసపుత్రుడైనటువంటి దక్ష ప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు 27 కుమార్తెలున్నారు. వారి కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపిస్తాడు దక్ష ప్రజాపతి. అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో చూస్తూ మిగిలిన వారందరినీ కూడా అలక్ష్యం చేస్తూ ఉండేసరికి మిగిలిన వారు తండ్రితో ఆ విషయాన్ని మొరపెట్టుకోగా దక్షుడు అల్లుడైనటువంటి చంద్రుణ్ణి మందలిస్తారు. అయినప్పటికీ కూడా చంద్రుడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో క్షయరోగగ్రస్తుడు గమ్మని చెప్పి చంద్రుణ్ణి దక్షుడు శపించిస్తాడు. ఫలితంగా చంద్రుడు క్షీణించిపోతాడు. చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు ఫలించలేకపోతాయి. ఇక ఆ పరిస్థితిని చూసినటువంటి సమస్త లోకవాసులు కూడా వారి వారి కష్టాలను ఏ విధంగా తీర్చుకోవాలో ఆ మార్గాన్ని చూపించమని చెప్పి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి ప్రార్థించుకుంటారు. బ్రహ్మదేవుని యొక్క ఆదేశాన్ని అనుసరించి ప్రభాస క్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుణ్ణి ఆరాధించుకోగలిగితే గనక మంచిది అని చెప్తే చంద్రుడు పార్థివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించి పూజించి శంకరుడు అక్కడ ప్రత్యక్షమైన తరువాత చంద్రుని యొక్క రోగ విముక్తిని గురించి చంద్రుని చూసినటువంటి పరమేశ్వరుడు అనుగ్రహించి చంద్రుని కోరిక మేర అతన్ని రోగ విముక్తిని కావించి కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు తగ్గిపోతాయి అని చెప్పి శుక్లపక్షంలో దినదిన ప్రవర్ధమానమై రోజుకొక్క కళ పెరుగుతుంది అని చెప్పి పరమేశ్వరుడు అనుగ్రహిస్తారు. ఆనాటి నుంచి చంద్రుని కోరిక మేర అతని యొక్క కీర్తి దశ దిశలా వ్యాపించేందుకై చంద్రుని యొక్క పేరుతో సోమనాథునిగాను, కుష్టు వంటి మహారోగాలను సైతం తగ్గించేందుకు గాను సోమనాథ్ జ్యోతిర్లింగ స్వరూపంగా పార్వతీదేవి సమేతంగా వెలిసి భక్తులను పరమేశ్వరుడు కరుణిస్తూ ఉన్నారు. జ్యోతిర్లింగ స్వరూపంగా వెలిసినటువంటి పరమేశ్వరుని దివ్యాశిస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. మన పురాణములు